హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బగారా ఆకు, 2 దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 3 లవంగాలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మటన్ పీసెస్ ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మనకి మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1.5 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. సో మటన్ పీస్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి మటన్ కర్రీ ఒక 1 మినిట్ ఉడికించుకున్నాక ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మటన్ కర్రీ ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి మటన్ కర్రీ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.